భరద్వాజ గారు, మళ్ళీ 'హరిహర వీరమల్లు' సినిమా మీద కూడా మళ్ళీ కొత్త కాంట్రవర్సీ. బీసీ సంఘాల నాయకులు నిన్న కాక మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. బీసీ సంఘాల చరిత్రను వక్రీకరించే విధంగా ఈ సినిమాలో కొన్ని పాత్రలు ఉన్నాయి అని చెప్పేసి, అదేవిధంగా ప్రజా బంధుక్ వీరుడు పండగ సాయన్న మీద కూడా కొన్ని కల్పిత పాత్రలు చేస్తున్నారు, దాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పేసి కూడా చర్చలు నడుస్తున్న తరుణంలో ఏం చెప్తారు సార్? అంటే పండగ సాయన్న జీవితాన్ని హరిహర వీరమల్లులో వాడామని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. అయితే పోలికలు ఉండొచ్చు, పోలికలు ఉన్నాయి కూడా. అంటే వాళ్ళు అతన్ని ఏం చెప్పారు, మొదట సినిమా ప్రారంభించినప్పుడు ఇది ఈ రోజున ప్రారంభించిన సినిమా ఏం కాదు, 4.5 సంవత్సరాల నుంచి నడుస్తున్న కసరత్తు. అది 4.5 సంవత్సరాల చరిత్ర ఉంది హరిహర వీరమల్లుకి. ఓకే, వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాబిన్హుడ్ స్టోరీ అన్నారు ప్రారంభంలోనే. పండగ సాయన్న జీవితంలో కూడా అదే కనిపిస్తుంది. ఆయన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేటకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఆయన యుద్ధం జరిగింది నిజాం నవాబు కాలంలో. నిజాం పరిపాలన నడుస్తుండగా ఇక్కడ దొరల పెత్తనం జరుగుతూ ఉండగా దొరల పెత్తనానికి వ్యతిరేకంగా జబ్బలాడాడు ఆయన. ఇక్కడ కాన్షియస్గా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం వ్యతిరేక పోరాటం కాదు. అది నిజాం వ్యతిరేక పోరాటంగా కనిపించేలా ప్రయత్నం చేశారు, కానీ తెలంగాణలో ఉన్న దొరతనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. పండగ సాయన్న చేసింది కూడా అదే. అయితే ఇది ఆ రోజున నిజాం ప్రభు ఉన్నాడు కాబట్టి నిజాం ప్రభుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంగా దీన్ని కాయిన్ చేస్తారు. దీనిలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ దొరలందరూ ఎవరైతే జనాల్ని పీడించారో ఈ దొరలందరూ కూడా హిందువులే. ఈ పండగ సాయన్న కావచ్చు, ఈయన హిందువే. ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ చూస్తే ఓపెనింగ్ డైలాగే, ఈ దేశంలో హిందువులు బతకాలన్నా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంది అనే ఒక డైలాగుతో ఓపెన్ అవుతుంది. అది అంటే ఎవరిని టార్గెట్ చేస్తోంది ఆ సినిమా? ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తోంది. టార్గెట్ చేస్తూ ఎప్పుడు జరిగింది కథ అనేది కూడా ట్రైలర్లో చెప్పారు. ఎప్పుడు జరిగింది అది? గోల్కొండ నవాబుల పరిపాలన. గోల్కొండ నవాబుల పరిపాలనకి నిజాం నవాబు పరిపాలనకి చాలా గ్యాప్ ఉంది. రెండోది, ఈ ట్రైలర్లో మనకి చార్మినార్ కనిపించింది. చార్మినార్ ఎప్పుడు కట్టారు? చార్మినార్కి గోల్కొండ నవాబులకి సంబంధమే లేదు. కాబట్టి చాలా గందరగోళం ఉంది ఆ సినిమాలో చారిత్రకంగా. రెండోది, వాంటెడ్గా ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడం అనే ప్రోగ్రాం ఉంది దానిలో. కాబట్టి గాయపడితే ఎవరి మనోభావాలు గాయపడాలి? ముస్లిం మనోభావాలు గాయపడాలి. వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారు. ఎందుకున్నారు అంటే, మొత్తం దేశవ్యాప్తంగానే మైనారిటీల మీద ఒక అణచివేత కొనసాగుతోంది. నోరు తెరిస్తే దాడి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సర్దుకుపోయి కామ్గా ఉన్నారు. ఈ టైంలో బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. వీళ్ళకి అంటే ఎక్కడో ఒక చిన్న కనెక్షన్ అంతే. ఇప్పుడు చాలా క్యారెక్టర్ల మీద అలాంటి అనుమానాలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు సర్దార్ పాపారాయుడు అనే ఒక సినిమాలో నటించాడు ఆయన. ఈ సర్దార్ పాపారాయుడికి ఇక్కడ సర్వాయి పాపడికి ఏమైనా సంబంధం ఉందా అని చర్చ జరిగింది ఆ రోజుల్లో కూడా. అలాగే సభాష్ పాపన్న అని ఒక సినిమా తీశాడు జగ్గయ్య గారు. ఆ సినిమాలో ఆ పాపన్న పాత్రకి సర్వాయి పాపడికి ఏమైనా సంబంధం ఉందా అనే చర్చ ఇప్పటికీ ఉంది. ఆ సినిమా దొరకట్లేదు ప్రింట్. ఆ ప్రింట్ దొరికితే దాన్ని చూసి ఆ విషయాన్ని పరిష్కరించాలని చాలామంది తిరుగుతున్నారు. అదొక గొడవ. అంటే చాలా సందర్భాల్లో నిజానికి దాసనారాయణరావు, క్రాంతికుమార్ వాళ్ళిద్దరూ ఆ కథ రూపొందించినప్పుడు సర్దార్ పాపారాయుడు అనే వ్యక్తి లేడు అసలు చరిత్రలో. అదొక కల్పిత పాత్ర. ఆ కల్పిత పాత్రకి నేపథ్యం మాత్రం ఇక్కడ ఉన్నదే. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక విప్లవకారుడి పాత్రగా దాన్ని తీసుకున్నారు. అలాగే మహాత్మా గాంధీ, వినోబా భావే ఆ 2 క్యారెక్టర్లని మిక్స్ చేసి గుమ్మడి క్యారెక్టర్ తయారు చేశారు ఆ సినిమాలో. ఇద్దరి పోలికలు కనిపిస్తాయి దానిలో. అలా ఆ 2 పాత్రల మధ్య జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్, హింసావాదానికి అహింసావాదానికి
మధ్య జరిగేటువంటి ఒక ఘర్షణ మీద సినిమా తీశారండి. అది విజయవంతం అయిపోయింది. ఇప్పుడు హరిహర వీరమల్లు పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు హరిహర రాయలు బుక్కరాయలు అని మనకు చరిత్రలో కృష్ణదేవరాయల సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్య నిర్మాతలు వాళ్ళు. ఆ హరిహర రాయల దగ్గర నుంచి ఈ టైటిల్ ఎత్తుకొచ్చారు అనేది ఒక గొడవ ఉంది. అది అయిపోయింది, అది సద్దుమణిగింది. అయితే టోటల్గా ఇది గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన కథ అని చెబుతూ ట్రైలర్లో ఇంకో మాట వాడారు. ఈ దొరలందరూ కూడా నిజాం బానిసలు, తెలంగాణలో ప్రజలు దొరలకు బానిసలు, ఈ దొరలు నిజాంకి బానిసలు, నిజాం ఢిల్లీ సుల్తాన్కి బానిస, నిజాం కాదు సారీ గోల్కొండ నవాబు, గోల్కొండ నవాబు ఢిల్లీ నవాబుకి బానిస అని చెప్పారు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే గోల్కొండ నవాబులు ఏ రోజున ఢిల్లీ నవాబుకు బానిసలుగా లేరు. రెండోది ఘర్షణ ఉంది. వీళ్ళని తమ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఢిల్లీ ప్రయత్నం చేసింది. ఔరంగజేబు కూడా ప్రయత్నం చేశాడు. ఔరంగజేబు ఎందుకు ఇక్కడ ఉన్నాడు దక్కన్లో? ఆయన చనిపోయింది కూడా దక్కన్లోనే, మహారాష్ట్రలో చనిపోయాడు ఆయన. మహారాష్ట్ర ఉత్తర భారతదేశం కాదు, వింధ్య పర్వతాలకు యువతలంతా దక్షిణ భారతమే. కాబట్టి మహారాష్ట్ర కూడా దక్షిణ భారతమే. మహారాష్ట్రతో కూడిన దక్షిణ భారతం అనే నినాదం మొదటి నుంచి ఉంది మనకి. కాబట్టి ఆయన దక్కన్లో ఎందుకు కూర్చున్నాడు ఔరంగజేబు ఢిల్లీ వదిలిపెట్టేసి అంటే దక్షిణ భారతాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయన శివాజీతో పాటు ఇక్కడ గోల్కొండ నవాబులతో కూడా ఘర్షణ పడ్డాడు. ఆ పరిస్థితుల్లో గోల్కొండలో మసీదులు కూల్చిన చరిత్ర ఉంది ఆయనకి. ఎవరికి? ఔరంగజేబ్కి. ఇవేవి ఆ సినిమాలో మాట్లాడలేదు, ఇవి వాస్తవాలు. కానీ అక్కడ ఏం చెప్పాడు? జనరల్గా ఈ నవాబులందరూ ఒకటే, వీళ్ళందరూ కలిసి అంటే దొరలు ప్రజల్ని పీడిస్తున్నారు. ఎందుకు పీడించారు? గోల్కొండ నవాబు కోసం పీడించారు. అంటే వీళ్ళు పీడకులు కాదు. గోల్కొండ నవాబు పీడకుడు, ఢిల్లీ నవాబు పీడకుడు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేవాడు ఒకడు కావాలి, ఒకడు వస్తాడు అన్నప్పుడు హరిహర వీరమల్లు పాత్ర ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ గాయపడాల్సిన హృదయాలు ఎవరివి? ముస్లిం హృదయాలు గాయపడాలి. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. నిజానికి ఒక చిన్న రిలేషన్ తప్ప ఏమీ లేదు అందులో, పండగ సాయన్న జీవితానికి దీనికి. రెండోది, పండగ సాయన్న అనే వ్యక్తి తెలంగాణ కల్చర్లోను సంస్కృతిలోను భాగమైపోయాడు. భాగమైపోవడం వలన ఇప్పుడు సైరా నరసింహారెడ్డి పాత్ర కూడా అంతే. అనేక జానపద కళారూపాల్లో ఆయన కనిపిస్తాడు. పల్నాడు ఏరియాలో పాడుకునే పాటల్లో కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది. అంటే ఒక జానపద హీరోగా మార్చేశారు. ఒక రియల్ క్యారెక్టర్ని జానపద హీరోగా మార్చి అతని మీద పాటలు, నాటకాలు, గేయాలు, కళారూపాలు అనేకం నడుస్తాయి. అలాగే ఇతని పాత్ర మీద కూడా అలాంటివి ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో. కాబట్టి ఆయన ప్రజల నాయకుడిగా ప్రజలు ఆమోదించడం మాత్రమే కాదు, వాళ్ళ హృదయాల్లోకి ఎత్తుకున్నారు ఆయన్ని. కాబట్టి ఆయన స్థాయి వేరు. దాని తాలూకా ఛాయలు వాడుకుని ఉండొచ్చు ఇక్కడ, అంతే తప్ప ఇది ఆయన బయోపిక్ కాదు. బయోపిక్ అని చెప్పి తప్పు చేస్తే దాని మీద దాడి చేయొచ్చు. కానీ ఇప్పుడు బీసీ సంఘాలు ఎందుకు దాడి చేస్తున్నాయి అంటే మేబీ ఈ సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా అంటే బ్రాడ్గా చూస్తే బీసీ ఓట్లన్నీ కూడా బీజేపీతో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీసీ ఓటర్లందరూ కూడా టువర్డ్స్ బీజేపీ నడుస్తున్నారు. అందువల్లనే బీజేపీ వరుసగా విజయాలు సాధించగలుగుతోంది. ఈ పద్ధతిలో చూస్తే ఈ సినిమా కూడా హిందుత్వ ప్రమోషనే. హరిహర వీరమల్లు అనే సినిమా హిందుత్వ ప్రమోషన్ చేయటమే ప్రోగ్రామ్గా పెట్టుకున్నటువంటి సినిమా. వాళ్ళ టార్గెట్ అదే. పాన్ ఇండియా మార్కెట్లో దీనికి ఈ భావజాలానికి ఒక ఆదరణ ఉంది కాబట్టి ఆ ఏరియాలో మనం గేమ్ నడుపుదాం అనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నారు వాళ్ళు. ఎవరు? క్రిష్ మొదలుపెట్టాడు ఇది. ఇప్పుడు జ్యోతి కృష్ణ కంక్లూడ్ చేశాడు. అంతే, క్రిష్ ప్రారంభించినప్పుడు ఆయన ఐడియా అదే. అందుకని
ఇక్కడ ముస్లిం ప్రభువుల పాలనలో నలిగిపోయిన హిందువుల జీవితాలను ఉద్ధరించడానికి ఉద్భవించిన ఒక వీరుని కథ చెప్తున్నాడు వాడు, డైరెక్టర్ గారు. కానీ పండగ సాయన్న యుద్ధం చేసింది దొరలతో, హిందూ దొరలతోనే యుద్ధం చేసి వాళ్ళని కొట్టి పేదలకి పెట్టాడు. అది ఆయన పరిస్థితి. రాబిన్ హుడ్డే ఆయన కూడా. ఆ రాబిన్ హుడ్ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ పాత్రని ఆ పాత్రతో లింక్ చేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కేవలం ఇది సినిమా రిలీజ్ని ఆపుతుందని నేను అనుకోవడం లేదు. ఇది సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడంలో భాగంగా జరుగుతోంది అని నా పర్సనల్ ఒపీనియన్. అంటే దీని వెనుక ఏమైనా కుట్ర ఉంది అనుకోవచ్చా? కుట్ర నేను చెప్పిందే కుట్ర. బీసీ సంఘాలని వాంటెడ్గానే చేస్తున్నారు. గాయపడాల్సిన వాళ్ళు గాయపడ్డారు కానీ వాళ్ళు నోరు విప్పట్లేదు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్లో గాయపరిచారు ముస్లిం సమాజాన్ని, ఎవరూ నోరెత్తి మాట్లాడలే. కేరళ స్టోరీలోనూ జరిగింది అది, ఎవరూ మాట్లాడలే. ట్రిబుల్-ఆర్లోనూ జరిగింది, ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు బాబ్రీ మసీదు కోర్టు జడ్జిమెంట్ రావడానికి ముందు అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డును పిలిచి అడిగారు, అయ్యా మీకు ఈ ఒరిజినల్ స్థలంలో ఏదైనా భాగం కావాలనా లేకపోతే ఇంకెక్కడైనా మీకు చోటు ఇచ్చినా పర్వాలేదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మాకు అక్కడ చోటు అక్కర్లేదు, ముందు వాళ్ళని ఆలయం నిర్మించుకొనివ్వండి చాలు, వేరే చోట కూడా మేము అడగటం లేదు, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ఇస్తాము అనే ప్రపోజల్ కూడా వచ్చింది కోర్టు నుంచి, అది కూడా వద్దు అని చెప్పారు. ఏమీ అక్కర్లేదు, ముందు వాళ్ళని ఆలయ నిర్మాణం జరుపుకొనివ్వండి చాలు అని వెళ్ళిపోయారు వీళ్ళు స్వచ్ఛందంగా. కోర్టుకి అఫిడవిట్ ఇచ్చి మరీ వెళ్ళారు. ఎందుకు ఇచ్చారు అంటే మెజారిటీ మతం అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఒక ప్రచారం జరుగుతూ వస్తోంది. అనేక సంవత్సరాలుగా ప్లాన్డ్గా జరిగింది అది. హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ప్రచారం మైనారిటీల్లో కూడా భయాన్ని కలిగించింది. అంటే ఎవరి నుంచి ప్రమాదం ఉంది? మైనారిటీల నుంచి మెజారిటీ మతానికి ప్రమాదం ఉంది. ఇది ప్రచారం. ఇది అద్వానీ కంటే ముందు ఎవరు, శ్యామాప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచి నడుస్తోంది. ఇది గోల్వాల్కర్ నుంచి నడుస్తోంది. ఏది, మైనారిటీల నుంచి మెజారిటీ మతానికి ప్రమాదం ఉంది అని. ఇది వీళ్ళని రెచ్చగొట్టి తమ మీదకు దాడులు పురుగొల్పుతుందేమో, అందుకని మనం కూడా మౌనంగా ఉండటం మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు మరింత ముడుచుకుపోయి ఉంటున్నారు. మాట్లాడాల్సిన విషయాలు వ్యతిరేకించాల్సినవి కూడా వ్యతిరేకించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ కండిషన్లో వాళ్ళు మాట్లాడట్లేదు. నిజానికి ఈ సినిమా కంటెంట్ వలన గాయపడాల్సింది ముస్లిం సమాజం. వాళ్ళు మౌనంగా ఉండటంతో ఇక్కడ సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి బీసీ సంఘాలను వాడుతున్నారు. బీసీ ఓటర్లందరూ కూడా బీజేపీతో ఉన్నారు. అందుకే ఇటీవల తెలంగాణ బీజేపీ ఎలక్షన్లో కూడా బీజేపీ ఒక నినాదం ఇచ్చింది, ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం క్యాండిడేట్ చేస్తామని చెప్పి. తెలంగాణలో మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఇప్పుడు మోడీ క్లెయిమ్ చేసుకుంటోంది అదే. నేను బీసీ ప్రధానిని అంటున్నాడు ఆయన. బీసీలు ఎప్పుడయ్యారు వీళ్ళు అనేది వేరే గొడవ. ఆ కమ్యూనిటీని బీసీ జాబితాలోకి ఎప్పుడు తీసుకొచ్చారు అని చూస్తే వీరి రాజ్యం మొదలైన తర్వాతే జరిగింది అది. అందుకని ఈ హరిహర వీరమల్లు అనే సినిమా మీద బీసీ సంఘాలు చేస్తున్న గొడవని ఆ సినిమాకి ఉపయోగపడటం కోసం వాళ్ళే చేయిస్తున్నారని నేను అనుకుంటున్నాను. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా. మళ్ళీ ఎటువంటి అడ్డంకులు సృష్టించే అవకాశం లేదు, ఎవరు సృష్టించట్లేదు. ఆ సినిమాకి ఎవ్వరూ అడ్డంకులు క్రియేట్ చేసే మూడ్లో లేరు. ఓకే.